హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక హెల్దీ లడ్డు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుందని, చాలా హెల్దీ. ఇది దేంతో చేశానంటే నువ్వులు పల్లీలతో చేశానన్నమాట. హెల్త్కి ఇది చాలా అంటే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన లడ్డు రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. నువ్వులు నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఇసుక ఉంటుంది, చాలామందికి తెలిసి ఉంటుంది. మనం మామూలుగా ఎలా వేరినా కూడా అవి పోవు. ఇలా వాటర్లో వేసేసుకొని ఒక 1 అవర్ అలా సోక్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకోండి. దాంట్లో వాటర్ అంతా ఏమైనా ఉంటే కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాదాపు ఇది ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ తప్పకుండా పడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మనకు నార్మల్ స్టేజ్కి నువ్వులు వచ్చేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా కూడా కాసేపు ఆగితే ఇలా కొంచెం డ్రై అవుతూ వస్తాయి నువ్వులు అనేవి. ఇలా కొంచెం చిటిపట్లాడుతూ ఉంటాయి మనం ఫ్రై చేస్తున్నప్పుడు. అలానే అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నీట్గా కలిపేసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా మనకు సౌండ్ వస్తుంది చాలా వరకు. మొత్తం అన్నీ కూడా ఇలా పాప్స్ అవుతూ ఉంటాయి. ఆ స్టేజ్ వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పూర్తిగా ఇలా ఫ్రై అయిపోయినాయని మనకు ఇలా స్మెల్ ద్వారా మనకు బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఇలా నార్మల్ స్టేజ్కి మనకు డ్రైగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఆ స్టేజ్కి అయితే నువ్వులు వచ్చేసేయాలి. ఇప్పుడు అలా ఫ్రై అయినాక వీటిని పక్క తీసుకొని అదే ప్యాన్లో కొంచెం పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలు కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపలంతా కూడా బాగా ఫ్రై అయ్యి మనకు లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా పక్క తీసుకొని రెండింటిని నువ్వుల్ని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం అంతా నేను నెయ్యి వేసుకున్నాను. లడ్డూలు చుట్టుకోవడానికి మనకు నెయ్యి అయితే అసలు అవసరం లేదు. ఇది నేను జీడిపప్పు వేయించుకోవడానికి కాస్తంత నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీలు, రెండింటిని మిక్సీ జార్ తీసేసుకొని రెండింటిని కూడా మిక్సీలో వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువ బరక కాదు, నున్నగా కాదు, మీడియంగా మనం మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు బాగా ఉంటుంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నువ్వులు పల్లీలన్నీ. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ స్వీట్నెస్కి బెల్లం అనేది ఇలా దంచేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పొడిలో కలిసిపోయి బెల్లం ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ జీడిపప్పులు వేయించుకున్నాం కదా, కొంచెం నెయ్యి ఉంది కదా, కాబట్టి నేను అందులోనే ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను. చాలా వరకు అసలు నెయ్యి అవసరం ఉండదు, నేను వేయించుకున్నాను కాబట్టి అందులో వేసేసుకున్నాను. మనకి ఇది పల్లీల్లో నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకునే జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి కలిపేసుకోండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి అలాగే ఇలాచీ కూడా వేసుకోండి, బాగుంటుంది. మా పిల్లలంతా ఇష్టపడరని చెప్పి నేను స్కిప్ చేసేసాను. మీకు కావాలంటే కంపల్సరీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వుల టేస్టు పల్లీల టేస్టు చాలా బాగుంటుంది కదా. అందులో బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా అంటే చాలా బాగుంటుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. అలాగే పల్లీలు నువ్వులు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి కానీ ఇంట్లో ఏ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందరికీ పెట్టండి. చాలా హెల్దీ. ఏదో పిచ్చి పిచ్చి వంటలన్నీ తినే బదులు ఇలా హెల్దీ రెసిపీ అప్పుడప్పుడు కొంచెం తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. నాకైతే ఇన్ని వచ్చాయన్నమాట. ఫైనల్గా మన హెల్దీ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.